తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వరి గారు, వీరి ముగ్గురి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సూపర్ 6 పథకాల్లో ఒక భాగంగా మొట్టమొదటిది పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి 1,000 రూపాయలు పెంచి 4,000తో అంతకుముందు అరియర్స్ ఉన్న 3 నెలల్లో కూడా 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఎన్డీఏ కూటమి అధికారం రాగానే చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. గత 2 నెలలుగా పూర్తి చేయడం, 3వ నెల కూడా మొదలుపెట్టడం జరుగుతోంది. రెండో కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు. ఎంతోమంది కడుపు మండి తినేదానికి పట్టెడు అన్నం లేక దొరక్క గత 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఉదయము టిఫన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ 3 పూట్ల ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 1,050 మంది 1,100 మంది భోంచేయడం జరుగుతోంది. అలాగే మొత్తం రోజుకు 4,200 మంది ఒక అన్నా క్యాంటీన్లోనే ఒక చోటే భోంచేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో 4 చోట్ల ప్రారంభించడం జరిగింది. 5 సంవత్సరాలకు ముందు, అది 10 సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాల నుంచి కొనసాగింది. ఆ 4 చోట్ల కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కార్యక్రమం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఈ అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూసేయడం జరిగింది. అవి అన్నిటిని కూడా లీజుకి ఇచ్చి డబ్బులు తీసుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. తిరిగి అధికారంలోకి రాగానే అవి అన్నిటినీ ప్రారంభించి అన్ని విధాలుగా పూర్వ వైభవం తీసుకొచ్చి మరలా ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల భోజనం ఆకలితో ఉన్న పేదలకు భోజనం పెట్టడమే, కడుపు నిండా భోజనం పెట్టడమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి అధికార నాయకులు చేయడం జరుగుతోంది. ఈరోజు మనం సెకండ్ ఫేజ్లో తిరుపతి నగరపాలక సంస్థ ఈ కార్పొరేషన్లో మనం 4 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 అన్నా క్యాంటీన్లు కూడా గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనము పేదలకి అతి తక్కువ ధరతో, అంటే 5 రూపాయలకే మనం టిఫిన్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రోజుకి 250 మందికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 350 మందికి, డిన్నర్ అలాగే 200 మందికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ భోజనం కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు తయారు చేసుకుని 2 గంటల లోపలే మనం సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ క్వాలిటీ కూడా మనం టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ అన్నా క్యాంటీన్స్ ముఖ్యంగా తిరుపతిలో మనకు చాలా అవసరం, ఎందుకంటే యాత్రికులు కూడా వస్తుంటారు కాబట్టి అన్నా క్యాంటీన్లు చాలా అవసరం ఉంది. ఈ రోజు నుంచి మనం ఒక వారం రోజుల పాటు కూడా డీలని ఇన్ఛార్జ్గా పెట్టి రోజుకి ఎన్ని మనం టోకన్స్ ఇస్తున్నాము అనేది మానిటర్ చేసేసి క్వాలిటీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది.